ప్రజల ప్రభు యొక్క గొప్ప ఘనమైన నామములు అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 41వ లేఖనం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రభువు వారు ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నాడు. మనం అనుదినము శోధనలోనే ప్రవేశిస్తున్నాం, శోధనలోనే పడిపోతున్నాం. ఎందుకు ఇలాగా అంటే, ఈ లోకం మీద మక్కువ ఎక్కువ, ఈ లోకం మీద ఆశ ఎక్కువ. కనుకనే మనం నిరంతరం శోధనలో ఉంటున్నాం. దేవుడు ప్రభువుల వారు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. అలా శోధనలో ప్రవేశించుకుంటున్నట్లుగా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేసినట్లయితే దేవుడు అనునిత్యము మీ కార్యములు సఫలపరుస్తాడు. మరి ఏ రీతిగా ఉందో, మనం శోధనలో పడి లోకం వైపు పయనిద్దామా? మరి శోధనలో పడకున్నట్లుగా ప్రార్థనలో ఉండి దేవుణ్ణి మెప్పించే వారిగా ఉందామా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. దేవుణ్ణి మెప్పించే వారిగా ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా మనము ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించాలి. అందరూ తల్ల వంచండి, కళ్ళ మూసుకునండి. మహాపరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణ కృపాశక్తి సంపూర్ణ నా తండ్రి, మీ పాదములకు ఎనలేని వందనములు, కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్ర అర్పణలు సమర్పించుకుంటున్నాం. ప్రభా, ఇదిగోనైనా మేము శోధనలో ప్రవేశించకుండా ఇదిగోనైనా మెలకువగా ఉండి మీ కొరకు, మరి మా యొక్క కుటుంబంలో కొరకు ప్రార్థన చేసే భాగ్యాన్ని మాకును దయచేయమని నా తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి.